అరాచకాలు, దుర్మార్గాలు, మహిళల మీద అత్యాచారాలు, ఇతర పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు చేసి తమ జాగిరి అనే పద్ధతిలో అహంకారపూరితంగా ప్రవర్తించిన మమతా బెనర్జీ పార్టీని భూస్థాపితం చేశామని ఎంపీ ఈటెల రాజేంద్ర అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం బెంగాల్ ప్రజానీకం 206 సీట్లు గెలిపించి తిరుగులేని శక్తిగా అజేయమైన పార్టీగా నిలబెట్టారని పేర్కొన్నారు. తప్పకుండా దిశగా అడుగులు వేస్తాం. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఏం చేస్తుందో మీరే ప్రత్యక్ష సాక్షులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఏం చేస్తుందో ప్రజలు సాక్ష్యం ఉండరు. కాబట్టి ఇక వద్దు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ అధికారం తప్ప ఒక ప్రజాస్వామ్య వాతావరణం కానీ అభివృద్ధి పథంలో ప్రయాణించడానికి అవసరం కాబట్టి రేపు మోడీ గారి సభకు ఈ సిద్దిపేట జిల్లా నుంచి గజ్వేల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 7,000 కోట్ల రూపాయల పనులు జరిపించి దాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భం కాబట్టి మొన్ననే స్వయంగా క్యాబినెట్లో ఇవాళ ఈ రింగ్ రోడ్ తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇలా ఆ రీజనల్ రింగ్ రోడ్ కూడా క్లియర్ చేయించి 30-35 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వబోతున్న ఈ శుభ సందర్భంలో ప్రజలందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. భారతీయ జనతా పార్టీ బెంగాల్లో సవాలు తప్పకుండా పార్టీలకు రాజకీయ పార్టీలకు నాయకులు కన్నెత్తి కలగాలి. చివరికి ఆ రాష్ట్రాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కూడా ఓడిపోవడం అనేది దాని వల్లనే అర్థం కావాలి. అదే పద్ధతిలో ఇవాళ తమిళనాడులో అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే వాళ్ళ కూటమి తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా రోజు అలాంటి దగ్గర విజయన్ ఒంటరిగా బయటకు వస్తే వాళ్ళకు బూత్ కమిటీలు లేవు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, వాళ్ళకు పార్టీ నెట్వర్క్ స్ట్రక్చర్ లేదు, డబ్బులు లేవు. చివరికి ఎంత గొప్ప అంటే స్టాలిన్ మీద కూడా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మీద కూడా ఒక మామూలు సామాన్యుడు విజయన్ పార్టీ నుంచి పోటీ చేసి వచ్చిందంటే ఇంత వ్యతిరేకత ఉందో అర్థం